నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం. నర్మెటలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించనున్న సీఎం. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎర్రజొన్న రైతులు. వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ఆరోపణ. భారత్పై హైబ్రిడ్ యుద్ధానికి లష్కరే తోయిబా ప్రయత్నం. కొత్త తరానికి నాయకత్వాన్ని అప్పగిస్తున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలన్న ట్రంప్. లేకపోతే విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిక. ఇరాన్ యుద్ధ తంత్రాలు, లాంచ్ సిస్టంలు విస్తుపోయేలా చేస్తాయి. అమెరికా ఇజ్రాయెల్ కు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరిక. అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం నిధులు నేడు విడుదల కానున్నాయి. ఉగాది కానుకగా సిద్దిపేట జిల్లా నర్మేటలో జరగనున్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సీఎం సభకు హాజరయ్యేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరానున్నారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట శివారులో 62 ఎకరాల పైగా విస్తీర్ణంలో 300 కోట్ల వ్యయంతో మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నేడు సీఎం ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం నర్మెట చేరుకుంటారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు పేరిట ఏర్పాటు చేసిన స్టాళ్ల నిర్వాహకులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులతో మాట్లాడతారు. ఆ తర్వాత అదే ప్రాంగణంలో మరో 80 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి పునాదిరాయి వేయనున్నారు. భారీ బహిరంగ సభ వేదికపై రైతు భరోసా పథకం కింద మొదటి విడత పెట్టుబడి సాయం నిధులను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి గుంట భూమి నుంచి 1 ఎకరం వరకు రైతు భరోసా కింద 3,590 కోట్లు నేరుగా బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరుకి మూడో విడతగా మిగిలిన మొత్తాన్ని విడుదల చేసి ప్రక్రియ పూర్తి చేయనుంది. 3 విడతలుగా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల పెట్టుబడి సాయం నిధులు అందించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో 3 రోజులుగా పెద్ద ఎత్తున రైతు మహోత్సవాలు సాగుతున్నాయి. రైతు మహోత్సవాలకు వివిధ జిల్లాల నుంచి భారీగా కర్షకులు తరలివస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 15,000 మంది ఆ ప్రదర్శనని తిలకించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికతకి అద్దం పట్టే రీతిలో 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి, పర్యావరణ హిత ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో మెళకువలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడి సాధించేందుకు రైతులు అవగాహన చేసుకుంటున్నారు. భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులను 3 దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాచల సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి తొలిదశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి ఉండాలని సూచించారు. పుష్కరాలు పూర్తయిన తర్వాత మిగతా పనులు పూర్తి చేసేందుకు ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
కేంద్రం నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్లో రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు హాజరై వర్చువల్ గా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పలు జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ యాదాద్రి ఎంఎంటీఎస్ రైల్వే ప్రాజెక్టు, త్రిపులార్ ఉత్తర భాగానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ నాయకుడిది 45 ఏళ్ల రాజకీయ అనుభవం. 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ అధిష్టానం మంత్రులు బుజ్జగించినా మనసు మారలేదు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకుడిగా గుర్తింపు పొందాడు. 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుకాగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1984లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో కొనసాగిన జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగిత్యాల నుంచి బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం పార్టీకి మద్దతుగా ఉండటంతో విభేదాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీపై, జగిత్యాల ఎమ్మెల్యేపై జీవన్ రెడ్డి విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీ గుర్తింపు ఇవ్వటం లేదని మనస్తాపం చెందిన ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత అందులో కొనసాగటం కష్టమని బహిరంగంగానే వెల్లడించారు. పార్టీ మారటానికి కారణం సంజయ్ కుమార్ కాదా అంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతుంది. 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పి అంటున్నాను నేను. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా, నామినేటెడ్ పోస్టర్లో జోక్యం చేసుకోవటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుండేనానే. స్టిల్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచన తీసుకుంటా. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రదారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎన్నికెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రదారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జగిత్యాలలోని ఆయన నివాసంలో సమావేశమై బుజ్జగించారు. తన నిర్ణయంలో మార్పు లేదని మంత్రులకు ఆయన తెలిపినట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఆవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు వివరించారు. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ పార్టీ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే తన భుజాల మీద ఎత్తుకుని పార్టీలోకి ఆహ్వానిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వెల్లడించారు. 100% వస్తే ఆహ్వానిస్తానంటే నాకు ఒకసారి ఇలా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేనైతే అంత మంచి మనిషి ఆయన అంతా గౌరవం, నాకు నిజం గౌరవం. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరుగుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు గోదాములను సిద్ధం చేసి 2 వారాల్లోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్లోని పౌర సరఫరాల భవన్లో రాష్ట్ర రైస్ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది
హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తోందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న నేలవాలింది. పసుపు, నువ్వులు, ఎర్రజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. ఉడకపెట్టి ఆరబెట్టిన పసుపు రంగు మారి ఎర్రగా మారడంతో ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, తడిసిన రంగు మారినా పంటలకు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడ మొక్కజొన్న, అదేవిధంగా జొన్న, పసుపు, ఆయిల్ ఫామ్ చెట్లు కూడా మొత్తం ఒక సైడ్కు అంగిపోవడం జరిగింది. ఇక్కడ మొక్కజొన్న అయితే కంప్లీట్ గా అడ్డం పడ్డది, ఇంకా పాలు పోసుకునే దశలో కూడా లేదు. అకాల వర్షాలకు మా యొక్క జొన్న పంట గాని, పసుపు గాని, వరి చాలా దెబ్బతిన్నది. దాదాపు రాత్రి 2:30 గంటలకు నైట్లో 2:30 గంటల నుంచి 3:30 గంటల మధ్యలో చాలా బీభత్సంగా వడగాళ్ళు వచ్చి, గాలి దుమానం వచ్చి మొత్తం పంటలన్నీ నేల కొరిగిపోయినాయి. చాలా వర్షాలకు దెబ్బతిన్న పంటలను కూడా మార్కెట్ ద్వారా ఈ మక్కలు కొనుగోలు చేసి 2,400 రూపాయల ధర ఏదైతే ఉందో దాని ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొంటే బాగుంటుందని మా యొక్క రైతుల విన్నపము. వ్యవసాయమే జీవితంగా భావించిన అన్నదాతలకు ఆశించిన మేర ఫలితాలు దక్కడం లేదు. అకాల వర్షాల నుంచి తప్పించుకుని బయటపడినా గిట్టుబాటు ధరను దాటి రావడం మరో సవాలుగా మారింది. ఎర్రజొన్న రైతుల పరిస్థితి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యాపారుల మాయాజాలం నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులను నిలువునా ముంచుతోంది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు. దళారులంతా కుమ్మక్కై రైతు నోటికాడి ముద్దను లాక్కుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రజొన్న సాగు సగానికి పడిపోయింది. మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు నిర్ణయించిన ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. వ్యాపారుల్లో పోటీ ఉంటేనే గిట్టుబాటు ధర వస్తుందని రైతులు చెబుతున్నారు. తొలుత 4,000కు కొనుగోలు చేస్తామని ఆశ చూపి పంట కోసిన తర్వాత దళారులు పట్టించుకోవట్లేదని అన్నదాతలు వాపోయారు. పంట కోత రాకుండా ముందు 4,500 ఉంటాయని చెప్పారు వ్యాపారులు. పంట కోసినాక ఇప్పుడు ఏటికి దినాంకు 200-300 తక్కువ, ఇప్పుడు 3200-3300 అంటున్నారు. వాళ్ళంతా ఒక్కడే రైతులన్నీ ముంచాలని మొత్తం వాళ్ళు చూస్తున్నారు. ఈ మౌలుని చూడి వ్యాపారులు ఎవరు రావట్లేదు. మొత్తం సిండికేట్ అయ్యి ఇప్పుడు ఈ మౌలు చేయబట్టి ఎవరు కొనలేదు. మ్యాచర్ వచ్చినాయి. ఇప్పుడు మ్యాచర్ వచ్చిన మాల్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంట్లో పోసుకొని పెట్టుకుందాం. ఎవరు కూడా రావట్లేదు, ఎవరు కొంటామని రావట్లేదు. ఇంతకుముందు 4,000 ఉండే, ఇప్పుడు 3,000కు కుంటలు ఇవ్వు లేకుంటే కొనమని వెళ్ళిపోతారు. ఏ వ్యాపారి కూడా రావట్లేదు, జొన్నలు అడగట్లేదు. ఈ ప్రభుత్వం కూడా కొద్ది చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. పంటని రోడ్లపై ఆరబోసుకున్న వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదని చెబుతున్నారు. రైతే రాజు అంటున్నారు కానీ ప్రస్తుతం రైతు పరిస్థితి దయనీయంగా మారిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4,000 నుంచి 5,000 రూపాయలు క్వింటాల్కు మద్దతు ధర ఈ యొక్క ఎర్రజొన్న పంటకు వస్తామని చెప్పి ఆశించడం జరిగింది. కానీ తీరా చూస్తే 3,200కి అయితే కొంటాం, లేకుంటే మేము కొనేది లేదు అని చెప్పి ఈ యొక్క ఎర్రజొన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా వారు చెప్తా ఉన్నారు. రైతే రాజు అని అంటారు. రైతు రాజు ఎక్కడున్నాడు అని అంటే ఈ నడి రోడ్డు పైన పంట కోత కోసి ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఎవరైతే వస్తారు 100 తక్కువైనా పర్వాలేదు ఇవ్వాల్సిన పరిస్థితి రైతులకు ఉన్నది. కాబట్టి ఈ రోడ్డు మీద రైతే రాజు అన్న పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ ఎప్పుడు ఎవరు వస్తారో 100 తక్కువైనా పర్వాలేదు ఇస్తాము అన్న పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మేము చేరుకున్నాం. ఇది గత కొన్ని ప్రభుత్వాల నుంచి మాకు జరిగే అన్యాయం, అక్రమం దళారుల నుంచి సిండికేట్ అయ్యి మాకు మద్దతు ధర కల్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లమ్మ బండ తులసివనం వద్ద కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆటో డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోగా స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రుల్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మరణించింది.
రోడ్డు దాటుతున్న ఓ 3 ఏళ్ల బాలికను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మహారాష్ట్రకు చెందిన శ్రవణ్ పులా దంపతులు 30 ఏళ్ల నుంచి జీవనోపాధి కోసం వచ్చి రోడ్డు పక్కన డేరాలు ఏర్పరచుకుని నివాసం ఉంటున్నారు. గొడ్డళ్లు, కత్తులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 4 కుమార్తెలు కాగా చిన్న కుమార్తె నిత్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మరో ఎల్పీజీ నౌక భారత్కు చేరుకుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నెదర్లాండ్ పోర్టు నుంచి పైక్సిస్ పయనీర్ అనే భారీ ఎల్పీజీ నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 16,714 టన్నుల ధృవీకృత పెట్రోలియం గ్యాస్ ను మోసుకొచ్చింది. ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన ఈ నౌక సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ తెల్లవారుజామున మంగళూరు తీరానికి చేరుకుంది. గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అమెరికా వంటి దేశాల నుంచి అందుతున్న ఈ సరఫరా భారత్కు ఎంతో కీలకం కానుంది. రాబోయే వారంలో మరిన్ని నౌకల ద్వారా న్యూ మంగళూరు పోర్టు మొత్తం 72,700 టన్నుల ఎల్పీజీని అందుకోనుంది. ఇక్కడి నుంచి పైప్లైన్ల ద్వారా బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు వంట గ్యాస్ సరఫరా చేయనున్నారు. ఇక మీదట ఇరాన్ యుద్ధ తంత్రాలు, లాంచ్ సిస్టంలు అమెరికా, ఇజ్రాయెల్ను విస్తుపోయేలా చేస్తాయని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని డిమోనా, అరద్ ప్రాంతాలపై క్షిపణి దాడుల అనంతరం ఎక్స్ వేదికగా ఐఆర్జీసీ కమాండర్లు పోస్టులు చేశారు. ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ క్షిపణులు ఆధిపత్యాన్ని సాధించాయని ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సయ్యద్ మాజిద్ అన్నారు. రాత్రి తమ దాడులతో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఆకాశం గంటల తరబడి క్షిపణి దాడుల వెలుగులతో ప్రకాశించిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో అత్యంత భద్రత కలిగిన డిమోనా ప్రాంతంలో తమ క్షిపణులను అడ్డుకోవడంలో ఆ దేశ రక్షణ వ్యవస్థ విఫలమైందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలియాఫ్ అన్నారు. ఇది ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ బలహీనతను సూచిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్లోని నటాంజ్ అణుక్షేత్రంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రం అవుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేకపోతే ఇరాన్పై దాడులు ఉధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా జలసంధిని తెరవాలని సూచించారు. హార్ముజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు అమెరికా ప్రకటించగా అందులో ఎలాంటి వాస్తవం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం చెల్లారలేదు. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. హిందూ మహాసముద్రంలో అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ రెండోసారి దాడి చేశాయి. ఇజ్రాయెల్లోని ప్రధాన అణు పరిశోధన కేంద్రానికి సమీపంలోని 2 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు జరపగా 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. అటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగించింది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. శనివారం ఇరాన్కు దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలోని బ్రిటన్, అమెరికా సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి పాశ్చాత్య దేశాల్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ దాడి యత్నం ద్వారా సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టగలమన్న సంకేతాన్ని పంపింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. టెహ్రాన్ క్షిపణి దాడిలో చిన్నపిల్లల పాఠశాల భవనం ఒకటి దెబ్బతిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని ప్రధాన అణు పరిశోధన కేంద్రానికి సమీపంలోని 2 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు జరపగా 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దిమోనాలో ఇరాన్ క్షిపణి నేరుగా ఓ భవంతిని తాకడంతో అది ధ్వంసమైంది. హరాదులోని ఇరాన్ క్షిపణి దాడికి సుమారు 70 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. మనామాలో బాంబుల శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఇరాన్ ప్రయోగించిన 3 బాలిస్టిక్ క్షిపణులను, 8 డ్రోన్లను అడ్డుకున్నామని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ చమురు క్షేత్రాలపైకి దూసుకొస్తున్న 20 డ్రోన్లను కూల్చినట్లు సౌదీ పేర్కొంది.
డిగో గార్సియాపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ రెండోసారి దాడి చేశాయి. రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని ఇరాన్ మీడియా పేర్కొంది. దాడి సమాచారాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEAకు అందించినట్లు పేర్కొంది. అయితే తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అమెరికా చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. నతాంజ్పై ఈ నెల తొలివారంలోనూ దాడి జరిగింది. ఈ అణు కేంద్రంపై దాడిని రష్యా ఖండించింది. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. టెహ్రాన్లోని మరికొన్ని లక్ష్యాలు, లెబనాన్లోని 7 ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. మధ్యప్రాచ్యానికి మరిన్ని సైనిక బలగాలను పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ మరోసారి అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. అలాంటి పరిస్థితి వస్తే తాము తగిన విధంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు హర్ముజ్ జలసంధిపై దాడులు ఆపాలని బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, బహ్రెయిన్, UAE సహా 22 దేశాలు ఇరాన్కు సూచించాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలకు కీలకమైన ఈ జలసంధిని తెరవాలని విజ్ఞప్తి చేశాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సహా అగ్రనేతలను మట్టుబెట్టినంత మాత్రాన ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం కాదని అక్కడి ప్రజలు అంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ను బలహీనపరచడానికి బదులు ప్రజలను మరింత ఏకతాటిపైకి తెచ్చాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఆందోళనలను ఆసరా చేసుకుని ఇరాన్పై దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలు తలకిందులయ్యాయి. వారు ఊహించినట్టు ఇరాన్ పాలకులపై వ్యతిరేకత రాకపోవడమే కాకుండా అక్కడి ప్రజల్లో జాతీయ భావాన్ని మరింత పెంచాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ, బసిజ్ వాలంటీర్ ఫోర్స్ అధినేత సులేమానీ సహా 10 మందికి పైగా కీలక సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పించేందుకు లక్షలాదిగా ఇరాన్ పౌరులు వీధుల్లోకి వచ్చారు. తమ నేతలకు కన్నేటి వీడ్కోలు పలకటంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన ఇరాన్ ప్రభుత్వం 47 ఏళ్లుగా ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడ్డమే కాకుండా అపారమైన ప్రజా మద్దతు పొందిందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్పై దాడులు జరిపిన మొదటి రోజు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి రావాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పుడు ఇరాన్లో ఏ గుమ్మం వద్దకు వెళ్లినా ట్రంప్, నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజలు చేసే నినాదాలే వినిపిస్తున్నాయి. ఇరాన్లో ఏ రాజకీయ నేత చేయలేనంతగా దాడుల ద్వారా అక్కడి ప్రజలను ట్రంప్, నెతన్యాహు మరింత ఐక్యం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. So when you have a nation that is even more united now, thanks to Trump has managed to unite Iranians more than any Iranian politician could ever do. When you have a nation like that, then if you have soldiers that fall, if you have leaders that are illegally assassinated, then they will be replaced. Iran has a very old civilization. It has a deep understanding of the fact that you need to survive and able to keep this civilization. And Iranians are not going to let their country to be balkanized. సవాళ్లు, సమస్యలు, దాడులు ఇరాన్కు కొత్త కాదని, నేతలను చంపినంత మాత్రాన వ్యవస్థలు స్తంభించిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అంతిమంగా అక్కడి ప్రజల్లో మరింత జాతీయవాదాన్ని, ఐక్యతను పెంచాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో ఇండిగో విమానాలకు అంతరాయం వాటిల్లిన సమయంలో దేశీయ విమాన ప్రయాణ టికెట్ ధరలపై విధించిన తాత్కాలిక పరిమితిని కేంద్రం తొలగించింది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి వచ్చేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరల విషయంలో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. విమాన టికెట్ ధరలు సహేతుకంగా, పారదర్శకంగా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ప్రయాణికుల ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది. ఏదైనా అవాంతరాలు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ధరల్ని అనూహ్యంగా పెంచితే మాత్రం తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు దీనిని పర్యవేక్షిస్తుంటామని ఇండిగో విమాన సంస్థకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భారత్పై హైబ్రిడ్ యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించేందుకు పాకిస్తాన్ సైన్యంతో కలిసి ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తోయిబా ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పాతతరం తీవ్రవాద నాయకత్వం కొత్త తరానికి అధికారాన్ని అప్పగిస్తున్నట్లు పేర్కొన్నాయి. మతపరమైన ప్రదేశాల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాలని నిర్ణయించాడని సమాచారం. ప్రస్తుతం లష్కర్-ఏ-తోయిబా సారథ్య బాధ్యతలను చూసుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. కొత్త విధానాలు, జిహాదీ వాక్చాతుర్యం ద్వారా ఆ సంస్థ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. తాజాగా లాహోర్లోని షాలిమార్ బాగ్లో ఈద్కు తరలివచ్చిన ప్రజల ముందు భారత్, ఇజ్రాయెల్ గురించి తల్హా రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. లష్కర్-ఏ-తోయిబా సాధారణంగా కశ్మీర్ అంశాన్నే తన ఆయుధంగా వాడుకుంటుంది. ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలపై దాడులు జరుగుతున్నాయంటూ తల్హా తన వాక్చాతుర్యంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు నియామకాలు చేపట్టడమే లక్ష్యంగా పాక్ వ్యతిరేక శక్తులపై పోరాటం చేసేందుకు ఐక్యం కావాలని అక్కడి వారికి పిలుపునిచ్చాడని వివరించాయి. అగ్రదర్శకుడు కొరటాల శివ వద్ద శిష్యరికం చేసిన రంజిత్ కుమార్ దేశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న చిత్రం లవ్ వాలా. గ్రామీణ ప్రాంత ప్రేమ కథతో స్వాన్ సెంటర్ ఎంటర్టైన్మెంట్, శుభకరి ఇన్ఫ్రా సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం లవ్ వాలా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టగా మరో దర్శకుడు బుచ్చిబాబు, సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంతో రవీంద్ర తేజ కథానాయకుడిగా పరిచయం అవుతుండగా యువ సంగీత సంచలనం విజయ్ బుల్గాని స్వరాలు సమకూరుస్తున్నారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన దురంధర్ 2 చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దర్శక దిగ్గజం రాజమౌళి, దర్శకుడు, హీరోను సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ కూడా భావోద్వేగాల పరంగా ఏమాత్రం తీసిపోలేదన్నారు. 4 గంటల పాటు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఆదిత్యధర్ చిత్రాన్ని తెరకెక్కించారని కొనియాడారు. ఇలాంటి సినిమాలను నిర్మించాలంటే ధైర్యం కావాలన్నారు. దురంధర్ 2 విజయం భారతీయులందరిది అని రాజమౌళి ఎక్స్ లో పోస్టు చేశారు. విజయవాడలో రాకాస చిత్ర బృందం సందడి చేశారు. మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా ప్రమోషన్ల పర్వాన్ని చిత్ర బృందం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, కమేడియన్ గెటప్ శ్రీను పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ఉంటుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు. రాకాస ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా అంత పెద్ద టీం కాకపోయినా మా చిన్న టీం వేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే విజయవాడలో మాలాగే హైదరాబాద్లో ఎంతైతే సినిమాల్ని ఆదరిస్తారో, ఎంతైతే ప్రేమిస్తారో, ఇక్కడ కూడా విజయవాడలో మూవీ లవర్స్ అందరూ చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి కేటర్ చేద్దామని థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక అడ్వెంచరస్ గా, ఒక ఫ్యాంటసీ జానర్లో చాలా చాలా కామెడీ తోటి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే రకంగా ఉంటుంది. రెగ్యులర్ హారర్ కామెడీ సినిమా కాదండి, చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి చోట నేను ప్రతి చోట రుద్దేస్తున్నాను. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటుంది, బట్ విత్ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. మన కథల్లో, మన కల్చర్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అబ్బాయి మళ్ళీ వాడుకొని మనమే సినిమాలు తీసుకోవచ్చు అని చాలా కష్టపడి కథ రాసుకుని వచ్చారు. సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పట్టింది, బట్ బాగా వచ్చిందని అనుకుంటున్నాం. మేము ఫైనలీ ప్రమోషన్స్ వచ్చేసాం. ఆకాశ సినిమా ఏప్రిల్ 3 రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా, ఆల్ ఏజ్ జోనర్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సినిమా చాలా బాగా నచ్చుతుంది.